పరిశ్రమకి మళ్ళీ విజయదశ పట్టించిన గాడ్ ఫాదర్ బృందానికి, మెగాస్టార్ అభిమాన సందోహానికి, తెలుగు ప్రేక్షక సమూహానికి నా శుభాభినందనపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సినిమాకి ముందు ఎందుకు విజయం సాధిస్తుందో అని వివరించాల్సిన బాధ్యత మాదే. సినిమా తర్వాత వేటి వల్ల విజయం సాధించిందో అని అందరి నుంచి వినాల్సిన బాధ్యత కూడా మాదే. అలా కొందరు చెప్పిన కొన్ని విషయాలు విని వాటిని మీకు సెలవివ్వాలని ఇక్కడికి వచ్చాను. మొట్టమొదటి కారణం విజయానికి, నేల మీద నడిచిన బ్రహ్మ పాత్ర దగ్గర నుంచి ఆకాశంలో విహరించే ఖురేషీ పాత్ర వరకు కథానాయకుడి పాత్రని మలచిన తీరు, అది మొదటి కారణం. రెండవ కారణం, గంభీరంగా మొదలైన సినిమా మూడో రీల్కి వచ్చేటప్పటికి నజబజ జజరా అన్న ఆవేశపూరితమైన సాహిత్యానికి దావానలం లాంటి, లావా లాంటి, అగ్నిపర్వతం లాంటి చిత్రీకరణ చేయడం వల్ల అక్కడ అభిమానులు ఆవేశంతో కూడిన ఆనందానికి లోనయ్యారు. మూడవ కారణం, జై పాత్ర మధ్యలో ఉండగా జైలర్కి బ్రహ్మకి మధ్య జరిగిన కంటి సైగల ఆ రవాణా, దానివల్ల వచ్చిన ఒక భావోద్వేగం మూడో కారణం. లక్ష్మీ భూపాల్ గారు రాసిన అద్భుతమైన సంభాషణలు. మంచివాడిగా ఉండడం కంటే మంచివాళ్ళని నటించడం చాలా కష్టం. అలాంటి అద్భుతమైన సంభాషణని చెప్పాలంటే మంచి నటుడు అయి ఉండాలి. సత్యదేవ్ గారు నట విశ్వరూపం వల్ల ఈ సినిమా విజయవంతమైంది. తరువాతి కారణం, సినిమాకి కంచు కవచంగా నిలిచిన తమన్ గారి నేపథ్య సంగీతం. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వాయిద్యాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు తమన్ గారు. ఈ సినిమా నేపథ్య సంగీతానికి మాత్రం సాహిత్యాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఏకో రాజా చక్రరూపధారి అని అద్భుతమైన సాహిత్యం ఇచ్చిన రామ్ జోగయ్య శాస్త్రి గారి పదాలని అద్భుతంగా శబ్దగ్రహణం చేసి ఆ సినిమా కన్నులకు ఎలా ఉందో వీణులకు కూడా అంతే విందుగా ఉండేలాగా చేసిన తమన్ గారి నేపథ్య సంగీతం. ఇక మొదటగా చెప్పవలసిన ఆఖరి కారణం, ఎన్నో విజయాలకు అలవాటు పడినా కూడా మళ్ళీ ఒక విజయం అందించాలి అన్న తపనతో కర్షకుల్లా కష్టపడి, అప్పుడప్పుడు కలుపు తీస్తున్నప్పుడు బురద అంటినా కూడా లెక్క చేయకుండా ఇంత శ్రమించి విశ్రమించి ఒక బ్రహ్మ పాత్రని పండించి ఆ బ్రహ్మ పాత్రని బ్రహ్మాస్త్రంగా మలిచిన మెగాస్టార్ చిరంజీవి గారి నటన. ఇన్ని కారణాలుండగా ఇవన్నీ అందరూ చెప్పిన కారణాలు, అందరూ ఆనందించిన కారణాలైతే నేను ఆశ్చర్యానికి గురైన కారణం, సినిమా మొత్తం అయిన తర్వాత ఏ ఫిలిం బై మోహన్ రాజా అండ్ టీమ్ అని రాశారు. అక్కడ నాకు రోమాంచితమైంది. తెర వెనక ఎక్కువ కష్టం ఆయన పడి ఫలితాన్ని మాత్రం ఆయన అందరికీ సమానంగా పంచారు. అందుకు మోహన్ రాజా గారికి, ఆయన సంస్కారానికి నేను నమస్కారం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ సందర్భంలో రామాయణంలో ఒక ఘట్టం గుర్తొస్తుంది. హనుమంతుడికి సీతకి మధ్య జరిగిన సంభాషణ. హనుమంతుడు అడుగుతూ ఉంటాడు, చూడామణి, ఈ నగలు, వీటి వల్ల ఆనవాళ్ళు చూపించవచ్చు, కానీ నేను నిజంగా సీతనే చూశాను అని రాముడికి నేను నమ్మించాలంటే మీ ఇద్దరికే మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని నాకు చెప్తే ఆ సన్నివేశాన్ని నేను ఆయనకి చెప్తాను అంటాడు. అప్పుడు సీతాదేవి ఒక సన్నివేశాన్ని చెప్తూ ఉంటుంది. ఒకప్పుడు రాముడు నా ఒళ్ళో నిద్రిస్తుండగా ఒక కాకి వచ్చి నా గుండెల మీద పొడుస్తూ ఉంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. నా రక్తపు చుక్క తగిలి రాముడు లేచేటప్పటికీ కాకి కొంచెం దూరంగా మళ్ళీ పొడవడానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో పక్కన ఉన్న ఒక గరికని లాగి ఆ కాకి మీదకి బ్రహ్మాస్త్రంగా వేశాడు అని ఒక సన్నివేశం చెప్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది, ఇక్కడ రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ ఎప్పుడు పెరగడం తగ్గడం ఉండదు, ఆ రాముడు అలాగే ఉంటాడు. మేము కూడా ఆయనతో పాటు వేదిక పంచుకున్నామన్న కారణంతో
మొత్తం గంటల గంటల ప్రసంగం చేసేయడం సంస్కారం కాదు. ఈ వేదికకి మేము వచ్చామంటే, ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే కారణం ఆయనే అని సవినయంగా తెలియజేసుకుంటూ, వారి వినయానికి, వారు సాధిస్తున్న విజయాలకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.